నమస్కారం. ధనమూలమిదం జగత్తు అనే మాట మనందరికీ తెలుసు. ఇది శ్లోకంలోని 4వ పాదం. ఈ మొత్తం శ్లోకం ఒకసారి చూద్దాం. వేదమూలమిదం జ్ఞానం భార్యామూలమిదం గృహం కృషిమూలమిదం ధాన్యం ధనమూలమిదం జగత్. జ్ఞానం అనేది వేదాల నుంచే వచ్చింది. వేదాలు లేకుండా జ్ఞానం లేదు. భార్య లేకుండా గృహం లేదు. అందుకే గృహిణి ఉంటేనే గృహం. గృహస్థాశ్రమం అంటే గృహిణి ఉంటేనే. అలాగే ధాన్యం కావాలంటే వ్యవసాయం కావాలి. వ్యవసాయం వినా ధాన్యం లేదు. అదేవిధంగా ధనం లేకుండా ఈ జగత్తు లేదు అనేది భావం. నమస్కారం.